11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మండలంలో పటిష్టంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని ఎంపీడీఓ నాగమణి తెలిపారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. మండలంలోని 16 సచివాలయాల పరిధిలో 149 వేదికలను ఏర్పాట్లు చేయడం జరిగిందని, విశాఖపట్నంలోని ప్రధాని, ముఖ్యమంత్రి పాల్గొనే కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, విద్యార్థులు, ప్రజానీకం అందరూ పాల్గొని యోగా దినోత్సవాన్ని ముత్తుకూరులో విజయవంతం చేయాలని ఎంపీడీఓ కోరారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, అలాగే మన గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ముత్తుకూరు మండలంలోని 16 సచివాలయాల్లో 149 వెన్యూస్లు మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వెన్యూస్ అన్నింటిలోనూ జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా కార్యక్రమాలు నిర్వహించాలని పంచాయతీ సెక్రటరీలకి, అలాగే సచివాలయ సిబ్బందికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి వెన్యూకి ఇన్ఛార్జిని అక్కడ నియమించడం జరిగింది. ప్రతి వెన్యూలోనూ యోగా కార్యక్రమాలు నిర్వహించాలని వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. అలాగే ప్రతి వెన్యూలో కూడా మైక్, టీవీ కానీ, మానిటర్ కానీ ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. అలాగే విశాఖపట్నంలో జరిగేటటువంటి ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు నిర్వహించే యోగా కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా వీక్షించే విధంగా ఏర్పాట్లు చేయాలని వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అట్లాగే గౌరవ మన ఎమ్మెల్యే గారి యొక్క సహకారంతో మండలంలోని నాయకులందరూ కూడా యోగా కార్యక్రమంలో పాల్గొనాలని అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. పంచాయతీ సెక్రటరీస్ ద్వారా అన్ని గ్రామాల్లో కూడా మన నాయకులు పాల్గొనేలాగా వాళ్ళకి ఇంటిమేట్ చేయమని చెప్పడం జరిగింది. అట్లాగే మండలంలోని ప్రజాప్రతినిధులందరూ, ప్రజలు, ఇంకా అధికారులు పాల్గొని ఈ 21వ తేదీ జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అందరూ కూడా పాల్గొనాలని. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 3 కంచి పట్టు శారీస్ 4500. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, రాజమండ్రి, తిరుపతి, నెల్లూరు.